బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి, వేద వ్యాస భగవాన్ల వారికి, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. అక్షర బ్రహ్మయోగంలో ఉన్న 23 నుంచి 28 ఆఖరి 6 శ్లోకాలు. 6 శ్లోకాల్లో ఈ 6 శ్లోకాల దేని గురించి చెప్పారు? ఇంతవరకు కాలం గురించి, కాలం యొక్క తత్వం గురించి, కాలం యొక్క ప్రభావం గురించి, కాలం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఎటువంటి కాలం ఉంటుంది, ఏ కాలంలో మనం కాలంలో ఉండాలా, కాలాతీతంగా ఉండాలా, కాలం అంటే ఏంటి, కాలాతీతం అంటే ఏంటి, ఈ కాలానికి కట్టుబడి ఏ లోకాలు ఉంటాయి, ఏ డైమెన్షన్స్ ఉంటాయి, ఎవరెవరు ఉంటారు, కాలానికి కట్టుబడి కాలం యొక్క పరిధిలో కాకుండా కాలానికి అతీతంగా విధ్వంసాలకి, విద్వేషాలకి, దేనికి కూడా సంబంధం లేకుండా అన్నిటికీ అతీతంగా ఉండేది ఆ పరమాత్మ తత్వము. అందుకే కాలాతీతుడు అంటారు. ఆ విషయాలన్నీ కూడా మనకి నిన్న మనం ఈ 15వ శ్లోకం మొదలు 22వ శ్లోకం వరకు మొత్తం కాలం యొక్క తత్వం గురించి వివరంగా మనకి తెలియజేశారు. ఓకే, సో ఇప్పుడు 23 నుంచి 28 వీటిలోన ఏం చెప్తున్నారు? అర్జునుడు ఒక ప్రశ్న అడిగారు చూసారా? అంత్యకాలమునందు మా మనస్సుని అధీనంలో ఉంచుకొని పరమాత్మ ధ్యాసలో ఉన్న యోగులు ఇలా ఎట్లుంటారు, ఆ యోగులు ఎట్లుంటారు, యోగులు నిన్నే చేరుతారు, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్ కి ఈ సమాధానాలు, ఈ శ్లోకాలన్నీ ఆ ప్రశ్న యొక్క సమాధానాలు. ఓకే, అయితే ఇక్కడ మనకేం చెప్పారు? కరెక్టే, అంత్యకాలం నందు పరమాత్మని అంటే పరమాత్మ యందే దృష్టి, ఆ ధ్యాసలో ఉన్నవాడు ఖచ్చితంగా పరమాత్మని చేరుతాడు. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే జీవించి ఉన్నంతకి ఏ ఆలోచనలో ఉంటామో అదే ఆలోచన ఆఖరి క్షణంలో కూడా, శరీరం నుంచి, దేహం నుంచి జీవాత్మ బయటికి వచ్చే ఆ సమయంలో కూడా, విడుదల పొందే ఆ సమయంలో కూడా, అంటే ఈ జన్మ చక్రం, ఈ జన్మ నుంచి, శరీరం నుంచి జీవాత్మ విడుదల పొందే ఆ ఆఖరి క్షణాల్లో కూడా జీవించి ఉన్నంతకి మనలో ఎటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయో అటువంటి ఆలోచనలు అప్పుడు కూడా వస్తాయి. అటువంటి దృక్పథం ఉంటుంది, అటువంటి దృష్టి ఉంటుంది, అటువంటి శ్రద్ధ ఉంటుంది. సో నెక్స్ట్ జన్మ ఆ విధంగానే ఉంటుంది. దీని ఆధారంగా నెక్స్ట్ జన్మ ఉంటుంది. ఆఖరి క్షణంలో మన దృష్టి ఎక్కడ ఏ విధంగా ఉన్నదో దాని ఆధారంగానే నెక్స్ట్ జన్మ ఉంటుంది. చెప్పారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి ఈ ఈ శ్లోకాల్లోన. అంటే ఈ జీవాత్మ, శరీరం నుంచి బయటకు వచ్చిన జీవాత్మ అయోమయంలో ఉంటుంది. బాడీ నుంచి బయటకు వచ్చాక అయోమయంలో ఉంటుంది. అదేంటి, నేను చచ్చిపోయానా, నాది అయిపోయిందా, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ నా శరీరం ఉంది, ఇక్కడ నేనున్నాను, శరీరమే నేను అనుకున్నాను ఇన్నాళ్ళు, మరి శరీరము నేను వేరా, అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను పిలిస్తే నా పిలుపు ఎవరికి వినిపించట్లేదు, నాకు అందరు కనిపిస్తున్నారు, అందరి మాటలు నాకు వినిపిస్తున్నాయి, కానీ నేనెవరికి కనిపించట్లేదు, నా మాటలు ఎవరికి వినిపించట్లేదు, ఏమీ జరగట్లేదు, ఏంటి పరిస్థితి అని ఒక సందిగ్ధంలో ఉంటది జీవాత్మ. అటువంటి జీవాత్మ అప్పుడు ఏం చేస్తుంది అంటే, మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మృత్యువు లాస్ట్ మొమెంట్స్ లో విషయం గురించి చెప్పారు. బాడీ వికెట్ చేశాక పరిస్థితి ఎలా ఉంటుంది, బాడీ నుంచి జీవాత్మ బయటకు వచ్చాక పరిస్థితి ఎలా ఉంటది, అప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? మన ఉద్దేశానికి తగ్గట్టుగా, మన ఆలోచనకి తగ్గట్టుగా, మన కోరికలకు తగ్గట్టుగా, మన భోగ వాంఛలకి తగ్గట్టుగా ఎటువంటి దేవతలనైతే ఆరాధిస్తామో అటువంటి దేవతలే మనకి ఆయా దేవతల నుంచి మనకి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి.
ఆ సహాయ సహకారాలు అందే విధంగా నేను ప్రోత్సహిస్తాను. ఇటు మన భక్తి స్థిరంగా ఉన్నట్టు మనల్ని ప్రోత్సహిస్తారు. అటు మా ఆ పూజ, ఆ సకామ కర్మ యొక్క ఫలితాన్ని అందించే విధంగా ఆ దేవతలను కూడా ప్రోత్సహిస్తాను అని చెప్పారు. అంటే మన జీవిత ప్రయాణంలోన ఒక జన్మ ప్రయాణం కావచ్చు, జీవాత్మ యొక్క జన్మల ప్రయాణంలో కావచ్చు, అనుక్షణము కూడా మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటారు. ఎవరు? పరమాత్మ, సృష్టికర్త. ఈ విశ్వాన్ని మొత్తం అన్నిటికీ అధిపతి, లేదంటే అన్నింట్లోనూ అన్నింటినీ ధరించి ఉన్న ఆ పరమాత్మ అడుగడుగున ఏ విధంగా మనల్ని కనిపెట్టుకొని ఉంటారు. పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలనుకున్నాం కదా, మరి అది ఎంత లోతుగా ఉంటుందో తెలుసుకోవాలి కదా. దాని యొక్క లోతులు, లోటుపాట్లు, దాని యొక్క మంచి చెడులు, దాని యొక్క తత్వము సమస్తం తెలుసుకోవాలి కదా. మరి అది తెలియజేస్తున్నారు ఇప్పుడు మనకి. చూడండి, ఓ భరత శ్రేష్ఠ, 23 శ్లోకం. ఓ భరత శ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురు, మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చి గతిని పొందుదురు, అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపెదను. ఇక్కడ కాలము అంటే మార్గము. ఇప్పుడు మనం ఎలాగైతే మనుషులు ఇప్పుడు ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతికి చేదెదరు అంటే ఒక యోగి తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగిరాని గతికి, అంటే తిరిగిరాని లోకాలకి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ బయట అంటే శరీరం నుంచి బయటకు వచ్చిన ఈ జీవాత్మ ఎక్కడికి చేరాలి అనేది, ఏ కాలమునందు దేహత్యాగం చేసిన వారు తిరిగి వచ్చి గతిని పొందేరు అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ రావాలి, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన వాళ్ళు, అంటే జన్మ తీసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు, జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు, ఇలాగ 2గా విభజించారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది క్లియర్ గా చెప్తా. అంటే కాలం అంటే ఆ టైంలో చనిపోయిన వాళ్ళ అంటే కాదు, 2 మార్గాలు. అంటే ఇప్పుడు మనకి ఒక మనం చాలా విన్నాం, ఉత్తరాయణంలో చనిపోతే డైరెక్ట్ స్వర్గంకి వెళ్ళిపోతారు. ఉత్తరాయణ పుణ్యకాలం అని పండగ, పెద్ద పండగ చేసుకునే టైంలో ఆ 4 రోజులో 5 రోజులో లేకపోతే ఆ రోజు అక్కడికి వారం 10 రోజులు ఏదో ఇన్ని రోజులు ఇన్ని గడియల్లో స్వర్గ ద్వారాలు, మొత్తం స్వర్గం యొక్క 12 ద్వారాలు తెరిచి ఉంటాయి. ఈ టైంలో మరణించిన వాడు ఆ 12 ద్వారాలోంచి స్వర్గంలోకి వెళ్ళిపోతారు. అందుకే పెద్దవాళ్ళు ఇది పెద్దలకి ఆ టైంలోన మా పెద్దలకి స్వర్గం ఇప్పించండి అని దండం పెట్టడాలు ఇవన్నీ చేస్తాం. మనకి ఎలాగుంటది, మన లెక్క ఏ విధంగా ఉంటదంటే, మన ఆలోచన ఎలా ఉంటదంటే, మనం విన్న విషయాల్ని బట్టి ఈ టైంలో పలానా ఘడియల్లో, పలానా తిథిలో, పలానా వారంలో, పలానా నక్షత్రంలోన చనిపోతే, అంటే బాడీ వెకేట్ చేస్తే డైరెక్ట్ స్వర్గంకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము, మరి ఇంక జన్మ ఉండదు, ఏంటిది పూలరథం ఎక్కిపోయారు, ఇవి రకరకాల మాటలు మనం వింటా ఉంటాం కదా. ఈ టైంలో చనిపోతే ఇలా వెళ్తారు అనేది మనకి తెలిసిన జ్ఞానం. కానీ కాలం కాదు, మార్గం ముఖ్యమైనది అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, యూనివర్సిటీ విశ్వవిద్యాలయం, తెలుగులో అలాగే కదా అంటారు, విశ్వవిద్యాలయం, ఇంగ్లీష్లో యూనివర్సిటీ అంటారు. ఒక యూనివర్సిటీని రన్ చేయాలంటే, కాలేజ్ రన్ చేయాలంటే ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులకు సంబంధించిన నాలెడ్జ్, లెక్చరర్లు, స్టాఫ్ ఎక్సెట్రా ఉంటే సరిపోద్ది. కానీ యూనివర్సిటీని నడపాలి అంటే అన్ని సబ్జెక్టులు ఉండాలి. మెడిసిన్ ఉండాలి, ఇంజనీరింగ్ ఉండాలి, కామర్స్ ఉండాలి, లా ఉండాలి, ఇలాగ మొత్తం ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో, డిగ్రీలు ఉన్నాయో అన్నీ ఉండాలి, అన్ని విభాగాలు ఉండాలి. మెడిసిన్లో మళ్ళీ డెంటల్, ఎంబీబీఎస్ 2 ఉండాలి, ఇలాగ అన్నీ ఉండాలి. ఇన్ని విభాగాలని పర్యవేక్షణ చేయాలి. ఇన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్స్ని తీసుకురావాలి, లెక్చరర్స్ని తీసుకురావాలి, జూనియర్ లెక్చరర్స్ తీసుకురావాలి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ తీసుకురావాలి. వీటన్నిటిని తెచ్చి పెట్టేస్తే సరిపోదు. బిల్డింగ్ కట్టామా, కుర్చీలు పెట్టామా, టేబుల్ పెట్టామా, ఫ్యాన్లు పెట్టామా, లైట్లు పెట్టామా, లెక్చరర్ని పెట్టామా, అడ్మిషన్స్ చేసుకున్నామా, అయిపోయిందా అంటే అలా కాదు. తలంపు వచ్చిన దగ్గర నుంచి, అంటే తలలోన తలంపు వచ్చిన దగ్గర నుంచి
దాన్ని ఆర్గనైజ్ చేయడం, స్థాపించిన తర్వాత మేనేజ్ చేయడం, రన్ చేయడం, డీల్ చేయడం, ఇవన్నీ కూడా చెయ్యాలి. ఎవరైతే దాని తల హెడ్డో, డీన్ అనుకోండి, లేకపోతే రకరకాల పేర్లు ఉంటాయి. నాకు తెలిసింది డీన్. ఓకే. సో ఈ డీన్ ని మళ్ళీ ఈ స్థాపించిన వాళ్ళు ఉంటారు కదా, ఏమంటారు, ఆ వాళ్ళని ఏదో అంటారమ్మా, సిఇఓలు, ఇంకేవేవో పేర్లు ఉంటాయి, నాకు తెలియదు. హెడ్, ఆ సంస్థని స్థాపించిన వ్యక్తి, ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి రన్ చేస్తున్న, దానికి ఆర్థికంగా ఫండింగ్ ఇచ్చే పర్సన్, అతను ఇవన్నిటిని చూసుకోవాలి. అంటే అతను హైలో ఉంటారు. అతనిది ఒక లెవెల్ అయితే, అతని కింద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారు. ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కింద చదువు చెప్పే లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. ప్రొఫెసర్స్ కింద లెక్చరర్స్ ఉంటారు, జూనియర్ లెక్చరర్స్ ఉంటారు, తర్వాత స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ఈ సంస్థను స్థాపించారో అతనే డైరెక్ట్ గా వచ్చి క్లాస్ రూమ్కి వచ్చి క్లాసెస్ చెప్తారా? లేదు. వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ స్థాపించిన వ్యక్తి హై నాలెడ్జ్ ఉంటది. చదువుకోవడానికి వచ్చిన ఆ స్టూడెంట్ కి ఆ హై లెవెల్లో చెప్తే అర్థం కాదు. అందుకని వాళ్ళ విజ్ఞానానికి తగ్గట్టుగా, వాళ్ళ అవగాహన స్థితికి తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే లెక్చరర్స్ ని పెట్టుకుంటారు, ప్రొఫెసర్స్ ని పెట్టుకుంటారు. ఇలాగా ఒక్కొక్కరు చూసుకుంటుంటారు. ఈ లెక్చరర్స్ సరిగ్గా వర్క్ చేస్తున్నారు లేదా, అంటే సరిగ్గా క్లాసెస్ చెప్తున్నారా లేదా, సబ్జెక్ట్ ని కరెక్ట్ గా కన్వే చేయగలుగుతున్నారు లేదా అని ప్రొఫెసర్స్ చెక్ చేస్తారు. ఈ ప్రొఫెసర్స్ వాళ్ళ వర్క్స్ సరిగ్గా చేస్తున్నారు లేదా అని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ చెక్ చేస్తారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళ వర్క్ సరిగ్గా చేస్తున్నారా లేదా అని చెప్పి ఈ సంస్థని స్థాపించిన వ్యక్తి చూస్తుంటారు కదా. అంటే ఇదంతా ఒక లెవెల్ వారీగా, స్థితుల వారీగా, స్థాయిల వారీగా సంస్థ రన్ అవుతుంది. ఒక సంస్థని నడిపించాలంటే ఈ స్థాయి అనేది ఉండాలి. ఈ స్థాయిలు ఉన్నప్పుడే సంస్థని రన్ చేయగలరు, చక్కగా రన్ చేయగలరు, అందరికీ కావాల్సింది అందించగలరు. ఇదే విధంగా విశ్వం యొక్క నిర్మాణము, విశ్వం యొక్క పనితీరు ఉంటుంది. ఈ కాలేజీ స్థాపించిన వ్యక్తిని విశ్వాత్మ, పరమాత్మ అనుకుంటే, ఆ పరమాత్మ యొక్క ఈ స్థాపించిన ఇదంతా, ఈ సృష్టి అంతా కూడా సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చూసుకునే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉంటారు. అంటే హై లెవెల్ మాస్టర్స్ అన్నమాట. మనం మహాదేవుడు, తర్వాత శ్రీమన్నారాయణుడు, తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత శక్తిమాత అమ్మవారు, వీళ్ళందరూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ లాగా. మహాదేవుడు కర్మలు, లయకారకుడు, శ్రీమన్నారాయణుడు స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికర్త కదా. అంటే వీళ్ళందరూ వీటికి ఈ డిపార్ట్మెంట్స్ ని వాళ్ళు చూసుకుంటుంటారు. వాళ్ళ కింద ప్రొఫెసర్స్ ని, జూనియర్ లెక్చరర్స్ వేసుకున్నట్టు వాళ్ళ కింద, అంటే వాళ్ళ వర్క్ కి హెల్ప్, ఇక్కడ కింద మీద అని కాదండి, వీళ్ళ వర్క్ కి హెల్ప్ చేసే విధంగా ఈ మాస్టర్స్ ఉంటారనమాట. ఇలాగా రన్ అవుతూ ఉంటది. అలాగా ప్రతి పనికి కూడా ఇక్కడ, అంటే ప్రతి విషయాన్ని ప్రజల వరకు, అంటే ప్రాణుల వరకు కూడా ఇది అందించడం, ఈ జ్ఞానం అందించడం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీర్చడం కావచ్చు, వాళ్ళ అవసరాల్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా అందించడం కావచ్చు, ఆ జన్మ పరంపరకి తగ్గట్టుగా, ఏ జన్మలో ఏం నేర్చుకోవాలనుకున్నాం దానికి తగ్గట్టుగా నేర్చుకుంటున్నారు లేదా, ఎక్కడ గైడెన్స్ కావాలి, ఏ విధంగా కావాలి, ఇలాగ రకరకాల ఆల్ లెవెల్స్, హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్ వరకు కూడా, ప్రతి చిన్న చిన్న చీమలతో సహా, ప్రతి చెట్టులోని పువ్వు, ఆ పువ్వు యొక్క రంగు, దాని యొక్క పుప్పొడి, దాని యొక్క ఫలదీకరణ, ఎన్ని జరుగుతున్నాయి లేదా ప్రతిదీ కూడా గమనించడానికి మాస్టర్స్ ఉంటారు. వర్క్ అంత అద్భుతంగా జరుగుతూ ఉంది విశ్వంలోన. అంటే ప్రతి దానికి కూడా ఒక మాస్టర్ ఉంటారు. అదే విధంగా ఈ శరీరం నుంచి జీవాత్మ బయటికి వచ్చాక, ఈ జీవాత్మని ఏ మార్గం గుండా తన గమ్యానికి, తన స్థితికి తగ్గ గమ్యానికి చేర్చాలి అనడానికి కూడా మాస్టర్స్ ఉంటారు. వాళ్ళని కాలం, ఇప్పుడు చూడండి, మనము ఏం చేసాము, మన తెలుగు పంచాంగం ప్రకారం, లేదంటే మన తెలుగు లెక్కల ప్రకారం ఏమంటాము, నెలని 2 భాగాలు చేసాం. తెలుగు లెక్కలే కాదండి, ఈ మన ఏమంటాము, ఆగమ శాస్త్రము, పురాణాలు, మన పద్ధతి ప్రకారము నెలని
2 భాగాలు చేసాం. నెల అంటే ఏంటి? 30 రోజుల సమయం. అదే విధంగా రోజుని 2 భాగాలు చేసాం. రాత్రి పగలు. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. కాలం బట్టే కదా. 12 అవర్స్ ఆఫ్ డే, 12 అవర్స్ ఆఫ్ నైట్. ఇది కాలమే కదా, సమయమే కదా. ఒక రోజుని 2 భాగాలు చేసాం. ఒకటి రాత్రి, ఒకటి పగలు. అదే విధంగా నెలని 2 భాగాలు చేసాం. కృష్ణపక్షము, శుక్లపక్షము కదా. అదే విధంగా సంవత్సరాన్ని 2 భాగాలు చేసాం. ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎవరు చెప్పారు మనకి? ఈ పేర్ల వెనక ఏదో ఒక చరిత్ర ఉండాలి కదా. ఈ పేర్ల వెనక చరిత్ర ఏంటి అంటే, ఆ సమయంలో ఆ అవసరాల్ని గమనిస్తూ ఆ సమయంలో ఏం చేయాలి ఏంటి అనేది, అంటే ఆ రాత్రి పగలు ఈ 12 అవర్స్ ని గార్డ్ చేసే మాస్టర్స్, వర్క్ చేసే మాస్టర్స్, వాళ్ళ పేర్లు రాత్రి అధిష్టాన దేవతలు, పగలు అధిష్టాన దేవతలు. అదే విధంగా శుక్లపక్ష దేవతలు, అదే విధంగా కృష్ణపక్ష దేవతలు, అదే విధంగా ఉత్తరాయణ దేవతలు, అదే విధంగా దక్షిణాయన దేవతలు. అంటే ఈ పేరు, ఈ సమయానికి ఇచ్చిన పేరు మాస్టర్స్ యొక్క నేమ్ అన్నమాట. ఆ వర్క్ చేసే ఆ మాస్టర్స్, ఈ డిపార్ట్మెంట్, ఈ కాల పరిమితికి వీళ్ళు హెడ్స్. 6 నెలల కాలానికి దక్షిణాయన దేవతలు హెడ్, 6 నెలల కాలానికి ఉత్తరాయణ దేవతలు హెడ్. ఈ 6 నెలల కాలంలో నెలలో వచ్చే 2 భాగాలు శుక్లపక్షము, కృష్ణపక్షము. అదే విధంగా రోజులో ఉండే 2 రాత్రి పగలు. వీళ్ళందరూ కూడా మాస్టర్స్ అనమాట. మాస్టర్స్, సబ్ మాస్టర్స్, ఇంకా సబ్ మాస్టర్స్ అలాగా. సో సమయానికి ఆ సమయానికి ఇవ్వబడిన పేరు, దానికి అధిష్టాన దేవతల పేరు కూడా అదే. అంటే దేవతలు బట్టి సమయానికి పేరు రావచ్చు ఉండొచ్చు, సమయానికి ఇచ్చిన పేరు తగ్గట్టుగా మాస్టర్స్ కూడా అదే పేరు ఇచ్చి ఉండొచ్చు. ఓకే. మనుషులు, జంతువులు, పక్షులు, ఏంటది వృక్షాలు, చెట్లు అని ఎలాగైతే పేర్లు ఉన్నాయో వాటి ఆకారం, ఇటువంటి ఆకారం ఉన్న ప్రతిదీ వృక్ష జాతి, ఇటువంటి ఆకారం ఉన్న ప్రతిదీ జంతు జాతి, ఇటువంటి ఆకారం ఉన్న ప్రతిదీ పక్షి జాతి, ఇటువంటి ఆకారం ఉన్న ప్రతిదీ మనిషి జాతి. ఎలాగైతే పేర్లున్నాయో మన యొక్క ఆకారాన్ని బట్టి, అదే విధంగా సమయానికి ఆ పేరు, ఆ సమయాన్ని గార్డ్ చేసే పర్యవేక్షణ, ఆ సమయాన్ని పర్యవేక్షించే దేవతల యొక్క పేర్లు అయి. సో ఈ మార్గాలు జీవుణ్ణి విడిచిపెట్టి జీవాత్మ బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ టైం, ఆ మాస్టర్స్ గార్డ్ చేస్తారు. దేని ఆధారంగా? జ్ఞానం ఆధారంగా, సమయం ఆధారంగా కాదు. ఈ మొమెంట్ లో, ఈ టైంలో చచ్చిపోతే అంతా అయిపోద్ది, స్వర్గంకి వెళ్ళిపోతామంటే జరగదండి. ఇక్కడ ఆధారం ఇక్కడ ఉంది, గీతలో ఆధారం ఉంది. చూద్దాం 24వ శ్లోకం. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మ పద ప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా దిన, పగలు, శుక్లపక్ష, ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమ పదమును చేర్చురు. అంటే ఇక్కడ నువ్వు ఏ టైంలో చచ్చిపోయేవని దాన్ని బట్టి కాదు, బ్రహ్మవేత్తవా కాదా అంటే బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మాండంలో ఉన్న ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న జ్ఞానివా కాదా, యోగివా కాదా అని చెక్ చేస్తారు. జ్ఞాని, యోగి, యోగత్వం ఉన్నవాళ్ళు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, ఇటువంటి వాళ్ళ యొక్క జీవాత్మని జ్యోతిర్మయ మార్గము, 2 మార్గాల్లో ఒక మార్గం పేరేంటండి? జ్యోతిర్మయ మార్గం, అంటే జ్ఞాన మార్గము. ఈ జ్ఞాన మార్గంలోన బ్రహ్మపద ప్రాప్తి నొందెదరు. ఈ మార్గం గుండా వెళ్ళి తమ యొక్క గమ్యస్థానం, ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ సాధన చేస్తూ 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 ఆ స్థితికి, యోగత్వం అనే స్థితికి మనం ఎప్పుడైతే ఎదుగుతామో, ఆ యోగత్వంలో ఎప్పుడైతే మనం ఉంటామో, మన స్థితి ఏంటి, మన ఆత్మస్థితి ఏంటిది అనేది ఆ మాత్రం మాస్టర్స్ తెలీదా? మనకు తెలిసిన విషయం వాళ్ళకి తెలీదా? ఖచ్చితంగా తెలిసింది కదా. సో ఆ స్థితికి తగ్గట్టుగా ఏ మార్గం అంట? జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి పొందెదరు. ఏమంటాం, ఆ డైమెన్షన్ కి,
ఆ తలానికి తీసుకెళ్తది మన జీవాత్మని, శరీరాన్ని విడిచిపెట్టాక. అయితే ఈ జ్యోతిర్మయ మార్గానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఎవరు, ప్రొఫెసర్స్ ఎవరు, లెక్చరర్స్ ఎవరు, జూనియర్ లెక్చరర్స్ ఎవరు, ఏంటి సంగతి అది ఇక్కడ చెప్తున్నారు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. ఈ మార్గానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను, అంటే దేహాన్ని విడిచిపెట్టిన ఆ జీవాత్మని, ఆ యోగుల యొక్క జీవాత్మని క్రమముగా స్లోగా దిన అంటే పగలు, శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి, అంటే శుక్లపక్షము, ఉత్తరాయణము, దిన పగలు దేవతలు అంటే పగలు దేవతలు అంటే పగటిపూట చనిపోతే తీసుకెళ్తారా అంటే కాదు. యోగి అయితే, బ్రహ్మవేత్త అయితే, జ్ఞాని అయితే, తత్వాన్ని అవగాహన చేసుకున్న ఒక జ్ఞాని అయితే ఈ మాస్టర్స్ వస్తారు. అంటే వీళ్ళకి ఈ టైంకి అధినేతలుగా, ఈ టైంని గార్డ్ చేసే మాస్టర్స్ గా ఉన్న వీళ్ళు వచ్చి, వీళ్ళల్లో ఎవరో ఇద్దరు మాస్టర్స్ వచ్చి, అయ్యా నువ్వు అద్భుతంగా జీవించావు, నీ స్థితి, నీ ఆత్మస్థితి అద్భుతంగా ఉంది, నీ గమ్యానికి మేము దగ్గరుండి తీసుకెళ్తాం రండి అని మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా తీసుకెళ్తారు. చూడండి, ఆత్మాయనంలో గాని, జీవాత్మ ప్రపంచ నియమాల్లో గాని, మనకి వంశీ సార్ చెప్పిన క్లాసెస్ లో గాని ఏమంటారు, బాడీ వెకేట్ చేసిన వెంటనే మాస్టర్స్ ఉంటారు, మాస్టర్స్ హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు, మాస్టర్స్ యొక్క గైడెన్స్ తీసుకోండి, హెల్ప్ తీసుకోండి, దానికి తగ్గట్టుగా మీ ప్రయాణం మీరు సాగించండి అని మీ మన మన వాళ్ళు ఎవరైనా డ్రీమ్స్ లో కనిపిస్తే డల్ గా, బాధగా, లేదంటే వంటగదిలోనో లేకపోతే ఈ రూమ్ లో పడుకున్నట్టు అలా కనిపిస్తే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి అంటారు కదా. ఎందుకంటే వాళ్ళు మన మాట వింటారు. ఆ మాస్టర్స్ వచ్చి పక్కన కూర్చున్నా కూడా వాళ్ళ మాట వినరు. ఎందుకంటే ఇది నా ఇల్లు, నా వాకిలి, నా పొలము, నా ఇది, నా అది అని చెప్పి ఆ అటాచ్మెంట్ లో ఉండిపోవడం వల్ల ఇరుక్కుపోయి ఉంటారు. సో ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ పక్కన ఉంటారు అంటారు కదా. ప్రూఫ్ ఇక్కడ ఉంది. బాడీ వికేట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన జీవాత్మని చక్కగా వాళ్ళ యొక్క స్థితికి తగ్గట్టుగా ఆ మార్గము ద్వారా, జ్యోతిర్మయ మార్గము, యోగులు, జ్ఞానులు, బ్రహ్మవేత్తలైన యోగులు అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడు, అర్థం చేసుకోవడమే కాదు ఆచరణలో ఉన్నవాడు, తాను జ్ఞానిగా మారినవాడు, ఆ జ్ఞానం యొక్క స్వరూపంగా తాను మారినవాడు. అటువంటి వాళ్ళు బాడీ వెకేట్ చేసినప్పుడు దిన, శుక్లపక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతలు అంటే ఆ టైంకి, అంటే ఆ టైంకి వాళ్ళ హెడ్స్, ఆ సమయానికి వాళ్ళ హెడ్స్. అయితే మనం జ్ఞానులమైతే ఈ ఈ ఈ రకమైన మాస్టర్స్ వచ్చి పట్టుకెళ్తారు. ఈ అధిష్టాన మాస్టర్స్ వచ్చి మనల్ని వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా అద్భుతమైన జీవితం జీవించారు, రండి మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో మేము తీసుకెళ్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి మనం బాడీ వెకేట్ చేసామని, మన ఈ జన్మ కంప్లీట్ అయ్యిందని, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తీసుకెళ్తూ, మనకి నచ్చజెప్తూ, మనకు గైడ్ చేస్తూ తీసుకెళ్తారు. ఆ నలుగురు సినిమాలో ఇద్దరు వస్తారు చూసారా, చలపతిరావు ఉన్న ఇంకొక అతను. వాళ్ళు ఫస్ట్ ఏమో యమదూతల్లాగా భయంకరంగా కనిపించారు. అతని మనశ్శాంతి, అతనికి ప్రశాంతత, సుఖం, సంతోషం వచ్చిన తర్వాత దేవతలుగా కనిపించారు. అంటే ఏంటి, వాళ్ళు మాస్టర్స్ కాదా, తీసుకెళ్ళడానికి వచ్చిన మాస్టర్సే కదా. అంటే బాడీ వెకేట్ చేసిన తర్వాత మాస్టర్స్ వస్తారు తీసుకెళ్ళడానికి. మనము వస్తాము అంటే తీసుకెళ్తారు, మనం రాము అంటే వదిలేస్తారు. అంతేగాని బలవంతంగా లాక్కుపోవడము అదేమీ ఉండదు. శరీరం నుంచి జీవాత్మని బయటకు తీసుకొచ్చి శరీరాన్ని లాక్ చేసేస్తుంది మృత్యుదేవత. ఆవిడ వర్క్ అక్కడతో కంప్లీటెడ్. ఈ జీవాత్మ నెక్స్ట్ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి అనేది తాను జీవించి ఉన్నంతకి, తను ఎటువంటి జీవనాన్ని అయితే జీవించారో, మన జీవాత్మలో ఎటువంటి జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానానికి ఆధారంగా మాస్టర్స్ వస్తారు. సో జ్ఞానులకి జ్యోతిర్మయ మార్గం ద్వారా దిన, శుక్లపక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతలు వచ్చి పరమ పదమును చేర్చును, తమ యొక్క గమ్యస్థానమైన ఆ పరమ పదానికి తీసుకువెళ్తారు. నెక్స్ట్ 25. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. సకామ కర్మ యోగులు అంటే పుణ్యకర్మలు చేసేవాళ్ళు, ఫలితం కోసమైనా సరే హింస చేయట్లా, అహింసలో ఉన్నారు.
పుణ్యకర్మలు చేసేవారు. ఫలితాన్ని ఆశించి చేసినా కూడా సకామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించి చేసే మంచి పని. అంటే ఇక్కడ చెడ్డ పని అనేదానికి పక్కన పడేశారు. ఎప్పుడు మన కర్మయోగంలోనే బాధ పెడితే బాధ వస్తది. సో ఏ పని చేసినా కూడా జ్ఞానంతో చెయ్యి, అవేర్‌నెస్‌తో చెయ్యి. అప్పుడు తెలిసి గాని తెలియక గాని ఎవరిని బాధ పెట్టం. మనిషి తెలియకంట తన తన ప్రమేయం లేకుండా ఇటువంటి పనులు, ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తాడంటే కామం వల్ల, మోహం వల్ల మోహం ఆవరించి జ్ఞానాన్ని కప్పివేస్తది. అయన్నీ మొత్తం దుష్కర్మల గురించి అక్కడే వదిలేశారు. అక్కడ క్లారిటీ ఇచ్చి వదిలేశారు. ఇక్కడేంటి సకామ కర్మ, జ్ఞాన మార్గం. జ్ఞానం అంటే సత్యకర్మ, సకామ కర్మ. దుష్కర్మ లెక్క తేలిపింది. దుష్కర్మలో ఉన్నవాడు ఇంకా పడుతూనే ఉంటాడు, పడుతుంటాడు, లేస్తుంటాడు, పడుతుంటాడు. ఈ జనన మరణ చక్రంలో పడుతూ లేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. డన్. అక్కడికది డన్. ఇబ్బందులు పడతా ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములకు చేర్చెదరు. వారు అచట చాంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమునకు చేరుదురు. మనం అనుకునే స్వర్గం ఇదండి. మంచి పని చేస్తే స్వర్గానికి వెళ్తాము. ఏంటిది దానాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము. యోగాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము. యోగత్వంలో ఉంటే స్వర్గానికి వెళ్తాము. ఆ స్వర్గం ఇదనమాట. సకామ కర్మలు చేసే యోగులు, వాళ్ళని కూడా యోగులు అంటున్నారు. ఎందుకంటే యోగత్వంలో ఉన్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. కనెక్టివిటీ నా ఆత్మతో, జీవాత్మతో, పరమాత్మతో, విశ్వంతో అన్నిటితో అనుసంధానమై ఉండి చెడు పనులు చేయట్లేదు. అంటే బాధ పెట్టే పనులు చేయట్లేదు, మంచి పనులే, పుణ్యకర్మలు చేస్తున్నారు. ఈ పుణ్యకర్మలు చేసేటప్పుడు ఈ పుణ్యకర్మ నాకు ఈ ఫలితం వస్తే బాగున్ను, ఈ పుణ్యకర్మకి ఈ ఫలితం వస్తే బాగున్ను అనే దృష్టితో పుణ్యకర్మలు చేస్తున్నారు. ఏది ఏమైనా సరే దుష్కర్మలు చేయట్లేదు, పుణ్యకర్మలు చేస్తున్నారు. ఈ పుణ్యకర్మలు చేసేవాళ్ళు వెళ్లే మార్గం ఏంటి అంటే ధూమ్ర మార్గము. మార్గం, రూట్, ద వే దే గో, దాన్ని ధూమ్ర మార్గము. ధూమ్ర మార్గము ద్వారా ఎక్కడికి వెళ్తారంట? స్వర్గాది లోకాలకు వెళ్తారు. జ్ఞానులు జ్యోతిర్మయ మార్గం ద్వారా పరమపదాన్ని చేరుతారు. సకామ కర్మలు చేసే యోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకాలకు వెళ్తారు. స్వర్గము ఇంకా ఎండ్, స్వర్గ ఆది. స్వర్గం లాంటి లోకాలు చాలా ఉన్నాయి, రకరకాల స్వర్గాలు ఉన్నాయి. లెవెల్ 1 స్వర్గం, లెవెల్ 2 స్వర్గం, లెవెల్ 3 స్వర్గం, లెవెల్ 4 స్వర్గం. మన ఆత్మస్థితికి తగ్గట్టుగా మనం ఏ లెవెల్ స్వర్గానికి ఫిట్ అవుతామో ఆ లెవెల్ స్వర్గానికి తీసుకెళ్ళి అక్కడ మనల్ని ఉంచుతారు. ఎవరంట? దేహత్యాగం చేసిన ఈ సకామ కర్మ యోగులను, దేహాన్ని విడిచిపెట్టిన ఈ సకామ కర్మ యోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములకు చేర్చెదరు. ఈ ధూమ్ర మార్గం యొక్క మాస్టర్స్ ఎవరంట? రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన దేవతలు. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని దయచేసి అనుకోవద్దు. ఒక టైం లైన్ లో ఒక సమయాన్ని, ఒక కాలానికి మాస్టర్స్ వాళ్ళు, ఒక కాలానికి మాస్టర్స్ వీళ్ళు, అంతే. అంతకు మించి ఇది ఎక్కువ ఇది తక్కువ అని లేదు. ఎక్కువ తక్కువలు సమయంలో లేవు. సమయం అందరికీ సమానమే. ఎక్కువ తక్కువలు ఎక్కడ ఉంటాయంటే జ్ఞానం, జ్ఞాన పరిధి. సకామ కర్మలు చేస్తున్నామా, నిష్కామ కర్మ చేస్తున్నామా? నిష్కామ కర్మ చేసేవాడు పరమపదాన్ని చేస్తాడు, సకామ కర్మ చేసేవాడు స్వర్గానికి వెళ్తాడు. తన లెవెల్కి తగ్గట్టు స్వర్గానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంట చూడండి. దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గలోకములను చేర్చెదరు. తను ఏ లెవెల్ స్వర్గానికి అయితే ఫిట్ అవుతారో ఆ లెవెల్ స్వర్గానికి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెడతారు. వారు అచట చాంద్రమాస జ్యోతిని పొంది, అంటే తన యొక్క పుణ్యం అనగా తమ శుభకర్మల ఫలములను అనుభవించి, చాంద్రమాస జ్యోతి, చంద్రుడి యొక్క జ్యోతి ఎన్నాళ్ళు ఉంటుందండి? చంద్రుని యొక్క ప్రకాశం ఎన్నాళ్ళు ఉంటుంది? ఒకరోజు పౌర్ణమి, తర్వాత ఇంకొచ్చి తగ్గుతుంది, తర్వాత తగ్గుతుంది, తర్వాత తగ్గుతుంది, తర్వాత తగ్గుతుంది, తర్వాత తగ్గుతుంది. చంద్రుడి యొక్క కళలు ఎలాగైతే తగ్గుతూ వస్తుంటాయో అదే విధంగా మన యొక్క పుణ్యకర్మల యొక్క ఫలితము అనుభవిస్తూ అది అలాగా జీరో అవుతుంది. అంతవరకు ఆ స్వర్గాది లోకాల్లో ఉంచుతారంట. శుభకర్మల ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరెదరు. తిరిగి భూలోకానికి అంటే మళ్ళీ జన్మ తీసుకొని వస్తాము.
సకామ కర్మ యోగులు. నెక్స్ట్ 26. ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములని లేక దేవయాన పిత్రయాన మార్గములని వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. పిత్రయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో పడుదురు. అయితే ఏ మార్గంలో వెళ్తాము, బాడీ వెకేట్ చేసే ముందు ఆఖరి క్షణాల్లో ఉండే పరిస్థితి గురించి అర్జునుడు అడిగితే, ఆఖరి క్షణాల్లో ఉండే పరిస్థితి గురించి వివరించిన తర్వాత కూడా బాడీ వికెట్ చేసిన తర్వాత సిచ్యువేషన్ ఎలాగ ఉంటది అనేది కూడా వివరంగా చెప్తున్నారు. ఈ ఆ కృష్ణపక్ష ఏమంటాము, కృష్ణ మార్గము, శుక్ల మార్గము అంటే ధూమ్ర మార్గము, జ్యోతిర్మయ మార్గము. ధూమ్ర మార్గము, జ్యోతిర్మయ మార్గము. ఈ ధూమ్ర మార్గాన్ని ఏమంటున్నారు, శుక్లపక్ష మార్గం అంటున్నారు. ఈ జ్యోతిర్మయ మార్గాన్ని శుక్లపక్ష మార్గం అంటున్నారు. ధూమ్ర మార్గాన్ని కృష్ణపక్ష మార్గం అంటున్నారు. లేదు ఈ పదాలన్నీ చాలా కష్టంగా ఉన్నాయి, ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలా పట్టుకోవాలంటే సింపుల్ గా దేవయానము, పిత్రయానము, యానము ప్రయాణం వెళ్ళే మార్గం, జర్నీ. ఏ జర్నీ? దేవయానము, యోగులు వెళ్ళేది దేవయానము, సకామ కర్మ యోగులు వెళ్ళేది పిత్రయానము. ఇది వ్యవహార ప్రసిద్ధి అంటే వాడుక భాషలో దేవయానము, పిత్రయానం అని సింపుల్ గా అనేస్తారయ్యా. ధూమ్ర మార్గము, జ్యోతిర్మయ మార్గము, శుక్లపక్ష శుక్లపక్ష పగలు, ఉత్తరాయణ దేవతలు, లేదంటే రాత్రి, కృష్ణపక్ష దక్షిణాయన దేవతలు, కృష్ణ మార్గము, తర్వాత శుక్ల మార్గము. ఎన్ని కష్టంగా ఉన్నాయా వ్యవహారంగా అంటే వ్యవహార రీతిలోనే ఏమని చెప్తారు, దేవయానము, పిత్రయానము. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఇవి సనాతనములు. ఈ పద్ధతి ఎప్పటి నుంచి ఉంది అంటే సృష్టి యొక్క మొదలు నుంచి ఈ పద్ధతి ఉంది. అంటే సృష్టి యొక్క సంచలన నిర్వహణలోన ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో చూడండి. సమయాన్ని పాలించే అంటే ఆ సమయానికి ఆ సమయంలో ఎటువంటి వర్క్ చేయాలి, ఎటువంటి పనులు చేయాలి అనేది ఆ మాస్టర్స్. ఆ విధంగా దేవయాన మార్గంలో వెళ్ళేవారు పరమగతిని పొంది తిరిగి రారు. దేవయాన మార్గంలో వెళ్ళేవారు పరమగతిని పొంది తిరిగి రారు అంటే పరమాత్మ ఆ స్థితికి వెళ్తారు, తిరిగి రారు. మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి అనిపిస్తే తప్ప అగత్యం ఉండదు. పిత్రయాన మార్గంలో వెళ్ళేవారు తిరిగి వచ్చి జనన మరణంలో చక్రంలో పడెదరు. ఎవరైతే ఈ పిత్రయాన మార్గంలో వెళ్తారో వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ జననము, మళ్ళీ మరణము, మళ్ళీ జననము, మళ్ళీ మరణము అంటే ఈ సకామ కర్మలో ఉన్నంతకి జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే సకామ కర్మల్లో ఉంటే జనన మరణ చక్రంలో ఉంటాము, ఎందుకంటే ఫలితం కావాలి. ఆ ఫలితం వస్తే భోగలాలస అయిపోతుంది, ఆ ఫలితం రాకపోతే ఫైర్ అయిపోతాము, అహంలోకి వెళ్ళిపోతాము. అయితే ఇన్ఫీరియర్ అయిపోతాం, లేదంటే సుపీరియర్ అయిపోతాం. ఏదో విధంగా మళ్ళీ కొత్త కర్మలు చేస్తాం. ఈ కర్మ యొక్క ఫలితం మళ్ళీ అనుభవించాలా, ఆ అనుభవం కోసం మళ్ళీ ఇంకోటి, ఈ అనుభవం కోసం ఇంకోటి, ఇలాగ చైన్ రియాక్షన్స్ అనమాట. యాక్షన్ కి రియాక్షన్ ఇస్తే ఈ రియాక్షన్ కి ఇంకో యాక్షన్ వస్తుంది, యాక్షన్ తయారు చేస్తాం, ఈ యాక్షన్ కి మళ్ళీ ఇంకో రియాక్షన్ వస్తుంది. ఇలాగ మనం చైన్ ఒక యాక్షన్ ని దానికి తగ్గ అంటే ఓకే ఈ పని చేయాలి చేస్తాను అయిపోయింది అని అలా కట్ చేయట్లా మనం, అక్కడికది కట్ చేయట్లా. ఈ కట్ చేయకపోవడం వల్ల యాక్షన్ టు రియాక్షన్, రియాక్షన్ నుంచి మళ్ళీ యాక్షన్, మళ్ళీ యాక్షన్ నుంచి రియాక్షన్, మళ్ళీ యాక్షన్, రియాక్షన్ నుంచి మళ్ళీ యాక్షన్, ఇలాగే ఈ చైన్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి జరుగుతానే ఉంటాయి. సకామ కర్మ ఫలితాన్ని ఆశించే కొద్దీ కర్మచక్రంలో ఇంకా ఇరుక్కుంటాము. అందుకని మళ్ళీ దాన్ని పూర్తి చేయడానికి, ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకొని వస్తాము. అదే నిష్కామ కర్మ అనుకోండి, ఇదిలా ఈ వర్క్ నా దగ్గరికి వచ్చింది, ఈ పని చేయాలనుకున్నా, నాకు అవకాశం వచ్చింది, నేను చేశాను, అయిపోయింది. ఇంకా దాని మీద ఆలోచన లేదు, దాని మీద మమకారము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, మమకారం లేదు, ఏం లేదు. అంత ప్రశాంతంగా అంత సంబంధం లేనట్టుగా ఉన్నప్పుడు అది దుష్కర్మ గాని సత్కర్మ గాని అవ్వదు. సత్యకర్మగా దుష్కర్మ గాని సత్కర్మ గాని ఈ రెండు అకౌంట్లోకి వెళ్ళదు, సత్యకర్మ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఫలితం, దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాలి అనే బంధనం ఉండదు, బంధ విముక్తులం అవుతాం.
నిష్కామ కర్మ బంధ విముక్తినిస్తుంది, సకామ కర్మ బంధాల్లో ఇరికిస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. దేవయాన మార్గంలో వెళ్ళేవారు తిరిగి రావక్కర్ల, పిత్రయాన మార్గంలో వెళ్ళేవారు తిరిగి వచ్చి మళ్ళీ జనన మరణ చక్రంలో పడుదురు. 27 ఓ పార్థ, ఈ విధముగా ఈ 2 మార్గముల తత్వములు తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. జీవించి ఉన్నంతకి మనం ఎలాగైతే మన జీవన విధానము, మన ఆత్మస్థితి, మన అవగాహన, మన ప్రవర్తన, మన కర్మలు, మన ఇష్టాలు, మన భోగలాలసలు, మన అహంకారాలు, కోపాలు, తాపాలు, వీటన్నిటి ఆధారంగానే మృత్యువు ఉంటుంది. మృత్యువు తర్వాత మరణాంతర జీవితము వీటి మీద ఆధారపడి ఉంటుంది అనడానికి ఇంతకు మించి ప్రూఫ్ ఏం కావాలి? ఏదో జీవితం జీవించామయ్యా, ఈ రోజు అనిపించింది చేస్తాను, నిన్న అనిపించింది చేస్తాను, రేపు అనిపించింది చేసేస్తాను, అయిపోయింది కదా, చచ్చిపోతే పని అయిపోద్ది అనుకుంటాం. లేదు, మన చావు మన జీవన ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది. మన మృత్యువు తర్వాత మరణాంతర జీవితం కూడా ఈ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనడానికి అర్థం ఇది. ఆత్మజ్యోతి అంటే జీవాత్మ జీవించి ఉన్నప్పుడే ఏం నేర్చాలో నేర్చాలి, ఏం చెయ్యాలో చెయ్యాలి, ఏం పొందాలో పొందాలి. ప్రతీది కూడా నేను ఉన్నాను, నేను లేను అన్నట్టుగా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లోన ఇష్టంతో అవగాహనతో చేస్తూ నేర్చుకుంటూ నిష్కామ కర్మయోగంలో ఉన్నప్పుడు మరణాంతర జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. లేదంటే మరణాంతర జీవితం కూడా బాగానే ఉంటుంది. స్వర్గంకి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం. ఈ ఎంజాయ్మెంట్ కోసం కదా బతికున్నంతకి స్వర్గం 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 ఆరాయించిపోతాం. ఆ స్వర్గం టేస్ట్ చూసాక మళ్ళీ డింగని తెచ్చి మళ్ళీ ఎక్కడ పడేస్తారు, కారణలోకాల్లో, భూలోకంలో జన్మ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఆ స్వర్గ సుఖాల కోసమే ఇక్కడ మంచి పనులు చేశాం కదా, అంతే తప్ప విడుదల కోసం కాదు. స్వర్గ సుఖాలు కావాలి, అందుకని మంచి పనులు చేశాం. ఏది ఏమైనా సరే మంచి పనులు చేసాం, కోటి కోటి నమస్కారం అంతే. అంటే మానవత్వం నుంచి, రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి వచ్చి మానవత్వంలోన ఒక స్థిరత్వంతో ఉండడం. రాక్షసత్వంలో ఉన్నందుకు దుష్కర్మలు చేసాం. మనలో ఎంత పర్సంటేజ్ రాక్షసత్వం ఉంటే అంత పర్సంటేజ్ దుష్కర్మలు చేస్తాం. మనలో ఎంత పర్సంటేజ్ మానవత్వం ఉంటే అంత పర్సంటేజ్ సకామ కర్మలు చేస్తాం. మనలో ఎంత పర్సంటేజ్ దైవత్వం ఉంటే అంత పర్సంటేజ్ నిష్కామ కర్మలు చేస్తాం. దేని లెక్క అది అనుభవిస్తాం. ఓకే, అది. సో ఎందుకు ఈ విధంగా ఈ మార్గాలు, ఈ విధానాలు, మరణం తర్వాత జీవితం ఏ విధంగా ఉంటది, ఏ మాస్టర్స్ వస్తారు, ఏ విధమైన మార్గం ఉంటది, ఏ విధమైన ప్రయాణం ఉంటది, మనకి పత్రి సార్ ఎప్పుడు ఎక్కువ చెప్తుంటారు. మరణాంతర జీవితం గురించి తెలుసుకున్నవాడు జీవితాన్ని అద్భుతంగా జీవించే ప్రయత్నం చేస్తాడు, అవగాహనతో జీవించే ప్రయత్నం చేస్తాడు అంటారు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? జన్మ పరంపర తెలుసుకుంటే మన మన కర్మల మీద ప్రభావం బాగుంటుంది. మరణాంతర జీవితం గురించి తెలుసుకుంటే కర్మని నిష్కామంగా చేయగలుగుతాం. మళ్ళీ పడాలా, మళ్ళీ లేయాలా, మళ్ళీ పడాలా, మళ్ళీ లేయాలా, ఎందుకు వచ్చిన గొడవ? ఏ పని అయితే చేస్తున్నానా ఆ పని చక్కగా చేసుకుంటే పోతే అయిపోయింది కదా, సింపుల్ కదా. సకామంగా చేస్తే ఇటు ఫలితం, అదే పని, పనిలో మార్పు లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పనిలో మార్పులే, అదే పని. ఫలితాన్ని ఆశించి చేశామా లేదంటే ఫలితం మీద దృష్టి లేకుండా చేశామా, జస్ట్ ఈ ఒక్క భావన వల్ల రూట్ మారిపోయింది. దేవయానం కాస్త పిత్రయానం అయిపోయింది. పనిలో మార్పులే చూడండి, అవగాహనలో మార్పు. కేవలం అవగాహనలో మార్పు చేసుకుంటే అదే పని, ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తాం, లేదంటే ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తాం. అది మరణాంతర జీవితం ఈ విధంగా ఉంటుంది. ఈ 2 మార్గముల తత్వములు తెలుసుకున్న యోగి మోహితుడు కాదు. ఈ మార్గాల వెనకున్న తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు, ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు మోహంలో పడడు. మోహం వల్లే కదా ఇరుక్కుపోతున్నాం, మోహం వల్లే కదా బయటికి రాలేకపోతున్నాం, మోహం వల్లే కదా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, మోహం వల్లే కదా కాలం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు మోహంలోకి వెళ్ళడు. ఎందుకంటే ఇది తెలుస్తుంటది, అర్థమవుతుంటది. ఇచ్చేస్తే ఇది వస్తుంది, ఇచ్చేస్తే ఇది వస్తుంది, ఈ మార్గం ఇలాగైపోతుంది, నా రూట్ మారిపోతుంది అనేది తెలుస్తుంటది. నెక్స్ట్,
కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూప యోగ యుక్తుడవు కమ్ము. అన్ని కాలముల యందును, అది శుక్లపక్షమా కృష్ణపక్షమా దినమా రాత్ర ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది కాదు, అన్ని కాలాలలోనూ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ మొమెంట్, అనుక్షణం ప్రతిక్షణం. అందుకే సర్వదా నిరంతరము అని చెప్పారు మనకి, నిత్యము నిరంతరము. అదే మాట ఇక్కడ అన్ని కాలాల యందు సమత్వ బుద్ధి, బుద్ధిలో సమానత్వం, సమబుద్ధి. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. నేను ఎటువంటి జీవాత్మను, వాడు అటువంటి జీవాత్మే. పరమాత్మ ఈ రూపంలో ఉన్నారు, ఆ రూపంలో ఉన్నారు, ఈ రూపంలో ఉన్నారు, అన్ని రూపాల్లో ఉన్నారు, కాలంలో కూడా ఉన్నారు. కాలం అనంతమైన కాలస్వరూపం, అనంతమైన జ్ఞాన స్వరూపం, అనంత ఆత్మ చైతన్యం. ఈ విధంగా అన్నిట్లోనూ ఉన్నారు అనే బుద్ధి మన బుద్ధిలోకి, ఈ సమత్వాన్ని, ఈ సమతత్వాన్ని అంటే ఈక్వాలిటీ, సమధర్మాన్ని మనం ఎక్కించుకొని సమత్వ బుద్ధి రూపయోగమును, ఆ యోగతంలో, ఆ కనెక్టివిటీలో ఉన్నప్పుడు యుక్తుడవు కమ్ము. ఆ విధంగా ఉండవయ్యా అర్జున, అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. అంటే నిరంతరము పరమాత్మ తత్వంలోన ఉండు. పరమాత్మ తత్వం యొక్క డెఫినిషన్స్ ఇచ్చారు కదా ఆల్రెడీ. సో అలా ఉండడానికి ట్రై చెయ్యి. అలా ఉంటే ఈ తత్వ రహస్యము ఎరిగిన యోగి వేద పఠనముల వలనను యజ్ఞ దాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహంగా సనాతన పరమపదమును చేరును. వేద పఠనాలు చేస్తే పుణ్యం వస్తుంది, యజ్ఞ యాగాలు చేస్తే పుణ్యం వస్తుంది, తపస్సులు చేస్తే పుణ్యం వస్తుంది, పూజలు చేస్తే పుణ్యం వస్తుంది, యాగాలు చేస్తే పుణ్యం వస్తుంది అని అంతవరకు అనుకున్నవాడు పుణ్యఫలాన్ని అనుభవించి మళ్ళీ జన్మచక్రంలోకి రావాలా? ఆహా, నాకు సకామ కర్మ కాదు, నేను నిష్కామ కర్మ చేస్తాను, నాకు పరమపదమే కావాలి అని చెప్పి వెంటనే తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు. ఎరింగిన యోగి వీటన్నిటికంటా కూడా జ్ఞానమే శ్రేష్టమైనది, సమభావము శ్రేష్టమైనది, నిష్కామము శ్రేష్టమైనది, సమధర్మము శ్రేష్టమైనది, పరమాత్మ తత్వము శ్రేష్టమైనది అనేది ఎవడికి వాడికి అర్థమైపోతుంది. ఇంత వివరణలుగా చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నవాడు పరమపదాన్ని పట్టుకుంటారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, తపశ్చర్యాది వలన, తపస్సు యజ్ఞ దాన తపస్సు, యజ్ఞము దానము తపస్సు ఇటువంటి చర్యల వలనను కలుగు పుణ్యఫలము త్రోసిరాజని. ఇవన్నీ వేస్ట్, పుణ్యఫలమే వేస్ట్. నిస్సందేహంగా సనాతన పరమ పదమును చేరును. ఆ పరమ పదమును చేరడానికే తన సాధనంతా, తన దృష్టి అంతా కూడా సకామం నుంచి నిష్కామం వైపు మళ్ళిస్తాడు. నిష్కామం వైపు ఎప్పుడైతే మళ్ళిస్తాడో పరమ పదాన్ని చేరుతాడు. తప్పేంటి? పుణ్యాన్ని ఆశిస్తున్నాము, పుణ్యాన్ని ఆశిస్తే తప్పేంటంటే తప్పేం లేదు. కాకపోతే పుణ్యాన్ని ఆశించి మోక్షం కావాలనుకోవడం సింక్ అవ్వదు. పుణ్యాన్ని ఆశిస్తే స్వర్గం, ఆశించకుండా పనిచేస్తే పరమపదం. ఆసక్తి రహితంగానే మోక్షం ప్రాప్తిస్తుంది, కానీ ఆసక్తి ఉన్నప్పుడు స్వర్గప్రాప్తి వస్తుంది. బాధ లేదు, ఎంజాయ్మెంటే, భోగం. ఏ భోగం కోసం అయితే చేసామో ఆ భోగాన్ని పొందుతాం, అంతే. సో గమ్యానికి తగ్గ మార్గాన్ని ఎంచుకో. గమ్యం హైలో ఉంచి మార్గం వేరే పక్కకి వెళ్తే ఏం లాభం? గమ్యం ఏదైతే దానికి తగ్గ మార్గాన్ని ఎంచుకుంటే ఆ గమ్యాన్ని చేరుతాం. అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాం చాలా డీటెయిల్డ్ గా, చక్కగా. అందుకే కాలతత్వం, కాలతత్వము, కాలతత్వంలోని కాలం యొక్క అధిష్టాన దేవతలు, ఆ వెళ్లే మార్గము, అంత్యకాలమునందు లాస్ట్ మూమెంట్ లో పరిస్థితి ఏంటయ్యా అని అడిగిన దానికి లాస్ట్ మూమెంటే కాదు, బాడీ వికేట్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి కూడా చెప్పారు. అంటే మరణాంతర జీవితం గురించి కూడా ఎక్స్క్యూజ్ మీ, మరణాంతర జీవితం గురించి కూడా వివరించారు. ఎందుకంటే అర్జునుడు ఇంత డీటెయిల్డ్గా ఎందుకు అడుగుతున్నారండి? తను ఆ మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటాడు.
అర్జునుడి యొక్క గమ్యం ఏంటి అనేది అర్జునుడికి తెలుసు. ఆ గమ్యాన్ని చేరడానికి ఏ మార్గంలో వెళ్ళాలి, అసలు ఏంటి కథ ఏంటి, యోగులు ఎలాగైతే నిన్ను చేరారో నేను అలాగ నిన్ను చేరాలి అంటే నేను ఏం చెయ్యాలి, నా సాధన ఏ విధంగా ఉండాలి, అసలు ఇదంతా ఏంటి, లెక్క ఏంటి, ఇవన్నీ అర్జునుడు ప్రశ్నలు అడిగారు. ఏదైతే మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటామో దానికి సంబంధించి కదా క్వశ్చన్స్ అడుగుతాం. అర్జునుడు ఈ విధంగా ప్రశ్నించడం వల్ల మనకి ఇంకా లోతైన, ఇంకా విశేషమైన, విశిష్టమైన జ్ఞానం అందుతూ ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ సమయంలో మరణిస్తే ఎక్కడికో వెళ్ళిపోతామనే భ్రమ నుంచి బయటికి రండి. అలాగని వెళ్ళి అందరికీ అది కాదు, అది తప్పు అని చెప్పి అందరితో వాదనలు పెట్టుకోవద్దు. మనకి లోపల ఉంటది. అందరి దగ్గర విన్న విషయం మనకెందుకు గుర్తుందంటే, మనం అటువంటి విధంగా ఆ టైంలో అయితే స్వర్గంకి వెళ్తామనే ఆశ మనలో ఉంటుంది. లేకుండా మనకు గుర్తుందండి. ఏదో ఆశో, కోరికో, ఇష్టమో లేకపోతే ఈ విషయాలు మనకు గుర్తుండవు. గుర్తున్నాయంటే మన ఆశ ఆ విధంగా ఉంది. సో, మనకి మనం నచ్చజెప్పుకోగలగాలి. ఏంటి? కాలం యొక్క తత్వం ఇదబ్బా! కాలతత్వం దేని మీద ఆధారపడి ఉంది? జ్ఞానం మీద ఆధారపడి ఉంది. కాలతత్వము జ్ఞానం మీద ఆధారపడింది. జ్ఞానం అంటే సకామ కర్మలు చేస్తే ఈ మాస్టర్స్ వస్తారు, తీసుకెళ్తారు ఈ మార్గంలోన. జ్ఞానాన్ని పట్టుకుంటే బ్రహ్మవేత్త అయిన యోగిగా మారితే ఆ తత్వంలో ఉంటే, నిష్కామ కర్మలో ఉంటే ఈ మార్గంలో వెళ్తాం. ఈ మాస్టర్స్ వస్తారు, ఈ మార్గంలో తీసుకెళ్తారు. అక్కడ మాస్టర్స్ డిఫరెన్సే తప్ప సమయం కాదు కదా. జ్ఞాన ఆధారంగా జరుగుతుంది ఇదంతా. గమ్యము, మార్గము, మాస్టర్స్ వీళ్ళంతా కూడా జ్ఞాన ఆధారంగా ఉన్నాయే తప్ప సమయం ఆధారంగా లేవు. అవునా కదా? అది ఇక్కడ మనకిచ్చిన క్లారిటీ. ఈ క్లారిటీ పట్టుకుందాం. మనం మన భావన ఎటువైపు, మన గమ్యం ఏంటి, మన భావన ఏ విధంగా ఉంది, మన మార్గం ఏ విధంగా ఉంది, మన సాధన ఏ విధంగా ఉంది, మనకు మనం చెక్ చేసుకొని రైటా, ఓకే గో, రాంగా మార్చేసుకుందాం. అంతే కదా. ఇప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనల్ని మనం మార్చుకోవడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కదా గీతా జ్ఞానం. అందుకే కదా కృష్ణ పరమాత్మ అందించారు. సో మనం కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మ యోగాన్ని పూర్తి చేసుకున్నాము. విన్న మీకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సునీత మేడంకి, మాస్టర్స్ కి, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు.